వేదిక అలంకరించిన పెద్దలకి, నటు నాతోటి అవార్డు గ్రహీతలకు అందరికీ నా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌క్యూజ్ మీ ఫర్ కమింగ్ లిటిల్ లేట్. అంటే యాస్ పర్ ద ట్రాఫిక్ మనకంతా వి నో అబౌట్ అవర్ హైదరాబాద్ ట్రాఫిక్. మై నేమ్ ఈస్ డాక్టర్ మహేష్ పగడాల అండి. ఐఎమ్ ఏ హోమియోపత్. ఐఎమ్ ప్రాక్టీసింగ్ సిన్స్ 32 years. ఐఎమ్ ద నేషనల్ ఫైనాన్స్ సెక్రటరీ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ Homeopathic Physician, which is a national organization of homeopathy in India. So I feel proud that is I'm representing from India అండి మన దీని లోపల. సో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒకటి లీగా అనేది ఒకటి ఉంది, వేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దే ఆర్ కండక్టింగ్ డిఫరెంట్ సెమినార్స్ where they invite all type of papers all over the India, all over the world like that. So luckily it was a great privilege for me. నాకేందనంటే రీసెర్చ్ ఇన్ హోమియోపతి అందరూ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. సో మై రీసెర్చ్ వాజ్ ఐ హ్యావ్ డన్ ఇన్ హెచ్ఐవి ఎయిడ్స్ మీద నేను నా రీసెర్చ్ పేపర్స్ ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఇన్ మన రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్ లండన్ లోపల. అవకాశం నాకు అది దొరికింది. తోటి ఆలోపతి డాక్టర్స్ వాళ్ళ సమక్షం లోపల యాజ్ ఎ హోమియోపత్ నా హెచ్ఐవి పేపర్స్ ఐ హ్యావ్ సబ్మిటెడ్, విచ్ ఐ ట్రీటెడ్ విత్ హోమియోపతి తోటే. దానిలో వండర్ఫుల్ రిజల్ట్ విచ్ ద పేపర్స్ విచ్ హ్యావ్ గివెన్ ఈస్, అంటే వితౌట్ ఎనీ అలోపతి మెడిసిన్ తోటి, ఓన్లీ విత్ హోమియో మెడిసిన్స్ తోటి చేసిన రీసెర్చ్, షీ గాట్ ఎ గుడ్ రిలీఫ్ అండ్ ఈవెన్ నౌ స్టిల్ షీ ఈజ్ అలైవ్ విత్ గుడ్ హెల్త్. So it was very well appreciated in that too from Royal Society of Medicine London. వాళ్ళు appreciate చేసినందుకు I felt very happy. In the same way the research again I have gone in with hypothyroidism లోపల కూడా దాని మీద కూడా my papers I have presented. I have done my PG course even from London Honeyman College of Homeopathy లో అక్కడ ఫెలోషిప్ కూడా చేసి, ఫెలోషిప్ లోపల ఐ స్టూడ్ ఫస్ట్ ర్యాంక్ అండ్ I am a gold medalist in that one. So that is a good honor that we got it, and I got it also, that one. And further research like that, even I am doing on research on like psoriasis and other skin diseases also. Recently I have submitted my papers all over the world in international seminars. జర్మనీలో, రేపు స్పెయిన్ లోపల కూడా జరుగుతున్నాయి. వీటన్నిటికీ దే హ్యావ్ అప్రూవ్డ్ మై పేపర్స్ ఆల్ ఓవర్ దేర్. సో ఇన్ దిస్ వే, అంటే రీసెర్చ్ లోపల ఏవైతే కొన్ని చేస్తున్నామో, ఐ సెలెక్టెడ్ ఫ్యూ కేసెస్. ఈవెన్ హెచ్ఐవి వాళ్ళకి ఏంటంటే దే కాంట్ అఫోర్డ్ మోర్ మనీ, అంటే దే ఫీల్ అది చాలా కాస్ట్లీ అఫేర్ అయిపోతుంది అనేసి. సో ఫ్యూ పేషెంట్స్, వాళ్ళని సెలెక్టెడ్ పేషెంట్స్, ఎందుకంటే ఒక్క దగ్గర ఉండేదానికి వాళ్ళు ఉండరు. అక్కడ పలానా ఆయుర్వేదంలో బాగుంది, ఇక్కడ బాగుంది, పలానా దగ్గర బాగుంది అని అంటే దే విల్ బీ గోయింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అలాంటి వాళ్ళకి ఐ గేవ్ దట్ అష్యూరెన్స్ దట్ దెర్ ఇస్ నో నీడ్ టు పే ఎనీ 1 rupee ఆల్సో. ఆల్ ద మెడికల్ ఎక్స్పెండిచర్ విల్ బీ బాన్ బై మీ, అండ్ ఐ విల్ గివ్ యూ ద డైట్ రెస్ట్రిక్షన్స్, ఎలా ఉండాలి, ఎలా వాడాలనేసి. సో ఇన్ దట్ వే ఐ వాజ్ ఏబుల్ టు రిటైన్ ద పేషెంట్స్. నవడేస్ పేషెంట్స్ని రిటైన్ చేయాలనంటే కూడా ఎవరి దగ్గర అది సాధ్యమయ్యేటట్లేదు, బికాస్ ఆఫ్ ద కాంపిటేటివ్ వరల్డ్. అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ, పలానా మేము ఇది క్యూర్ చేస్తాము, ఇది క్యూర్ చేస్తాం 100% అంటారు. అందుకని వీ డోంట్ గెట్ ప్రాపర్ రిజల్ట్స్ ఓవర్ దేర్. సో ఇన్ దట్ వే ఐ వాజ్ ఏబుల్ టు హోల్డ్ ఫ్యూ కేసెస్ అండ్ సక్సెస్ఫుల్లీ వీఆర్ ఏబుల్ టు షో ద కేసెస్. సో ఇలాంటి డిఫరెంట్ ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు క్యాన్సర్ మీద రీసెర్చ్ అనేది వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వీఆర్ డూయింగ్ ఇట్. సో దాని లోపల కూడా వెరీ వండర్ఫుల్ కేసెస్ వీఆర్ ఏబుల్ టు గెట్ రిజల్ట్స్ వస్తున్నాయండి. సో క్యాన్సర్లో విచ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేది, లైక్ grade 1, grade 2, stage 1, stage 2 లోపల వీఆర్ ఏబుల్ టు గెట్ గుడ్ రిజల్ట్స్, అండ్ వీఆర్ ట్రయింగ్ ఫర్ ఈవెన్ అప్ టు grade 4, stage 4 దాని కూడా స్టిల్ రీసెర్చ్ ఆర్ గోయింగ్ ఆన్. హోప్ వీ విల్ కమ్ విత్ గుడ్ సక్సెస్ అండ్ గుడ్ మెడిసిన్స్ ఆల్సో. దెర్ ఆర్ మెడిసిన్స్, ఓన్లీ థింగ్ ఈజ్ హౌ టు యూజ్, హౌ టు ఇంప్లిమెంట్ ఆన్ దెమ్ ఎ ప్రాపర్ వే అనేది, అదొక్కటే మనం కరెక్ట్గా. అంటే హోమియోపతి ఇట్ సెల్ఫ్ ఈస్ వి ఐడెంటిఫై ఇండివిజువలైజేషన్ అండ్ బేసిక్ పేషెంట్ వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ కాన్స్టిట్యూషన్ని బట్టి ఆల్ ద డ్రగ్స్ ఆర్ డిపెండెంట్. So on that constitution basis we are giving the medicines, and we are able to do
a lot of success also. And thank you for Prime9 for recognizing me and giving this opportunity, and all the staff members. Thank you very much, Andy.